ఎన్టీఆర్ కథానాయకుడు చిత్ర బృందం హైదరాబాద్ కూకటిపల్లిలోని బ్రహ్మరాంబ థియేటర్లో సందడి చేసింది. బాలకృష్ణతో పాటు హీరోయిన్ విద్యాబాలన్, డైరెక్టర్ క్రిష్ బ్రహ్మరాంబ థియేటర్లో ఎన్టీఆర్ కథానాయకుడు మూవీని చూస్తున్నారు. బాలయ్య రాకతో థియేటర్ల వద్ద అభిమానులు సందడి చేశారు. బ్రహ్మరాంబ థియేటర్లో సినిమా చూస్తున్న టీంతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ఎన్టీఆర్ అభిమానులతో థియేటర్ల వద్ద సందడి నెలకొంది. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా కోసం ఈ తెల్లవారుజాము నుంచే థియేటర్ల వద్ద వేచి చూస్తున్నారు. కూకటిపల్లిలోని బ్రహ్మరాంబ థియేటర్ దగ్గర నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఎస్ రమణబాబు, కథానాయకుడు సినిమా ఎన్టీఆర్ బయోపిక్ మీద తీసినటువంటి ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా విడుదలైంది. అయితే మనం కూకట్పల్లి బ్రహ్మరాంబ థియేటర్ దగ్గర ఉన్నాం. బ్రహ్మరాంబ థియేటర్ దగ్గర ఈరోజు ఉదయం 7 గంటలకు మొదలైనటువంటి బెనిఫిట్ షో కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ షోలో చాలా స్పెషల్గా చెప్పుకోవచ్చు. సినిమాలో నటించినటువంటి నటీనటులందరూ హీరో బాలకృష్ణ, హీరోయిన్ విద్యాబాలన్, అదేవిధంగా కళ్యాణంతో పాటుగా డైరెక్టర్ క్రిష్ కూడా ఇదే థియేటర్లో అభిమానులందరితో కలిసి సినిమా చూడడం జరిగింది. ఆయన సినిమా చూసి వాళ్ళందరూ బయటకు వచ్చి అభిమానులతో కలిసి చూడడం చాలా స్పెషల్గా ఉందని విద్యాబాలన్ హెచ్ఎంటీతో కూడా చెప్పడం జరిగింది. మనతో పాటు అభిమానులు ఉన్నారు. బాలకృష్ణ గారితో కలిసి సినిమా చూసినటువంటి అభిమానులు ఉన్నారు. మీరు బాలకృష్ణ గారితో కలిసి ఈరోజు సినిమా చూసారు, ఎలా ఉంది? సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇది మహానాయకుడు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. బాలయ్య బాబు ఎన్టీఆర్ కాకుండా అంత మించి చాలా ఇదిగా కనబడ్డాడు. సంక్రాంతి పండుగ 4 రోజుల ముందలే నందమూరి వంశానికి స్టార్ట్ అయింది. నందమూరి అంటే బాలయ్య బాబు, బాలయ్య బాబు అంటే సంక్రాంతి, అన్నీ కలిపి మిక్సింగ్గా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. రైట్, మీరు సినిమా చూసారా? ఏంటి, ఎలా ఉంది సినిమా, ఎలా ఉంది? మీరు సినిమా బాగానే ఉందండి. బాలకృష్ణ హ్యాస్ డెలివర్డ్ అప్ టు హిస్ ఎక్స్పెక్టేషన్స్. ఇది మొత్తం ఫ్యామిలీ అండ్ స్టూడెంట్స్, బ్యాచిలర్స్ అందరూ చెప్పాల్సిన డైలాగ్ చెప్పండి. ఊరిని కాపాడుకున్నది తప్పులేదు, అది ధర్మం. కానీ పుట్టని పసిగుడిని దానికి చంపడానికి వచ్చారు చూడు, అది తప్పు. నేను కనడానికి అమ్మ కావాలి, కొనడానికి భార్య కావాలి, నడిపించడానికి అక్క కావాలి, తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి. కానీ కడుపున పుడతానికి మాత్రం కూతురొద్దు. వీటితో చేయి కాపురం. ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బార్న్ ఫ్రమ్ మదర్స్ హోమ్. చివరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి. అలాంటి అమ్మాయిని కనాలంటే క్యాల్కులేషన్, పెంచాలంటే క్యాల్కులేషన్, ఇంకో ఇంటికి పంపాలంటే క్యాల్కులేషన్. చీ బ్లడీ హ్యూమన్ లైఫ్. ఇలా అయితే అమ్మాయి నడ్డింట్లోనూ నడి ఊరిలోనూ కాదు, మ్యూజియంలో చూడాల్సి వస్తుంది. వినాస్త్రీయ జన్మం నాస్తి, వినాస్త్రీయ గమనం నాస్తి, వినాస్త్రీయ జీవం నాస్తి, వినాస్త్రీయ సృష్టిరేవ నాస్తి. స్త్రీ లేకపోతే జన్మం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు. అయిన వాళ్ళకి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో, అదే ఆడపిల్ల కష్టం వచ్చిన ఆరక్షణం కూడా ఆగను. ఐ విల్ షో దెమ్ ద హెల్. జై జై. ఇప్పుడు బాలకృష్ణ నటించినటువంటి లెజెండ్ సినిమాలో డైలాగ్ ని చెప్పడం జరిగింది. అంతకంటే అద్భుతంగా ఈ సినిమాలో డైలాగులు, కథానాయకుడు సినిమాలో డైలాగులు ఉన్నట్టుగా చెప్తున్నారు. మరొక షో 11 గంటలకు మొదలు కానుంది. ఎలా ఉంది సినిమా, ఎలా ఉంది? సినిమా చాలా బాగుంది. ఎన్టీఆర్ అన్న 3 అక్షరాలు తెలుగు జాతి ఉన్నంత వరకు చెరగని ముద్రగా ఉంటుంది. కానీ అలాంటి ఆయన గురించి తెలుసుకోవాలంటే ఈ సినిమా చూస్తే భవిష్యత్ తరాలకి మా తరానికి కూడా చాలా ఎన్టీఆర్ ఇలా చేశాడా, ఇలా ఉంటుందా అని అనిపించింది. క్రిష్ కూడా చాలా ఎక్స్పెక్టేషన్ మించి తీశారు. అది సినిమాలో కూడా మాకు బాలయ్య బాబు ఎక్కడా కనిపించలేదు. అచ్చం సీనియర్ ఎన్టీఆర్ లాగే ఉన్నారు. ఈ చిత్రాన్ని మాకు సంక్రాంతి కంటే ముందే అందించిన బాలయ్య బాబు కృతజ్ఞతలు. రైట్, అది మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి బ్రహ్మరాంబ థియేటర్ దగ్గర ఇంకొక షో ఇప్పుడే స్టార్ట్ అయింది 11:15. అదేవిధంగా పక్కన మల్లికార్జున థియేటర్ ఉంటుంది, అక్కడ కూడా 11:30కి స్టార్ట్ అవబోతుంది. మొత్తం 2 థియేటర్లో కూడా అవే షోస్ కనిపిస్తున్నాయి. ఇక్కడికి వచ్చేటటువంటి అభిమానులందరూ కూడా ఎన్టీఆర్కి సంబంధించినటువంటి కథానాయకుడు సినిమా పోస్టర్కి సంబంధించిన టీషర్ట్లు వేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఓవరాల్గా చూస్తే మాత్రం మొత్తం కథానాయకుడు సినిమా సందడి హైదరాబాద్ థియేటర్ల వద్ద కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రమణ బాబు. ఓకే సతీష్, థ్యాంక్ యూ. అభిమానులు
అభిమానులతో కలిసి సినిమా చూడడం జరిగింది. సార్ అభిమానులతో కలిసి సినిమా చూసారు, ఎలా ఉంది జోహార్ ఎన్టీఆర్. సార్? కళ్యాణం గారు, మీరు అభిమానులతో కలిసి సినిమా చూడడం జరిగింది, ఎలా ఉంది సార్? చాలా ఆనందంగా ఉందండి. ఇట్స్ ఫెంటాస్టిక్ ఫిల్మ్. యుగ పురుషుడి గురించి కదా, చాలా అద్భుతంగా ఉంది. సార్ అభిమానులతో కలిసి సినిమా చూసారు, ఎలా ఉంది సార్? చాలా అద్భుతంగా ఉందండి. It's fantastic. What an experience it is to watch it with a real audience. I'm enjoying it. इतनी clapping और whistling हो रही है कि ज़्यादा कुछ सुना ही नहीं दे रहा है. So I will go back to Bombay and watch it again. पर इस टाइप के ऑडियंस के साथ देखने में अलग मज़ा है. बहुत ही अच्छा अनुभव रहा मेरा. बहुत अच्छा एक्सपीरियंस था इस फिल्म पे काम करने का. क्रिश गारू, बालैया गारू और पूरी टीम के साथ बहुत प्यार और मेहनत से, लगन से हमने फिल्म बनाई है. मेरा तो छोटा रोल है पर बालैया गारू ने तो कमाल कर दिया है. यही कि आप सब आके देखें और फिल्म को एक बहुत 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 बड़ा हिट बनाएं.